హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మౌని వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో నోరు గురించి వెజ్ దమ్ బిర్యానీ మంచి రెసిపీ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేయకండి. దమ్ బిర్యానీ అనేసరికి అందరికీ గుర్తొచ్చేది నాన్ వెజ్ దమ్ బిర్యానీ, కానీ దానికన్నా ఎంతో టేస్టీగా ఉన్న హెల్తీ వెజ్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా స్టవ్ పై లోతుగా ఉన్న ప్యాన్ పెట్టుకొని గ్యాస్ ఆన్ చేయాలి. అందులో వెజిటేబుల్స్ ఉడికించడానికి 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం ముందుగానే కట్ చేసి ఉంచుకున్న పొటాటో పీసెస్, బీన్స్, క్యారెట్స్, ఆనియన్స్ అన్నీ యాడ్ చేసుకుని 70% ఉడికించాలి. ఇవన్నీ ముందు మనం కట్ చేసి ఉంచుకోవాలి. బీన్స్, క్యారెట్స్, అట్లానే పొటాటో పీసెస్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఫ్రైడ్ ఆనియన్ పీసెస్, ఆనియన్స్ అండ్ మిర్చి, ఎవ్రీథింగ్ ముందే మనం కట్ చేసి రెడీగా ఉంచుకున్నాం అనుకోండి, మనకి ఈజీ అవుతుంది. ఇవన్నీ లో ఫ్లేమ్లో యాడ్ చేసి లో ఫ్లేమ్ ఉంచుతాం. ఇలా యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్లో మనం ప్రతిదీ స్పైసెస్ కూడా యాడ్ చేసుకోవాలండి. గీ కూడా మనం రెడీగా ఉంచుకోవాలి. అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్, మనం తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఉంచుకోవాలి. ఈ ప్యాన్పై కవర్ చేయడానికి ఒక కప్పు కవర్ చేసి ఉడికించాలి. బాగా ఉడికించాలి. అలానే ఇంకో బౌల్లో మనం రైస్కి సరిపడే వాటర్ వేసుకొని మరిగించాలి. మనం ఎంత క్వాంటిటీ అనేది ఇక్కడే మనం డిసైడ్ అవ్వాలండి. ఎంతమంది ప్రిపేర్ చేస్తున్నాం ఏంటని ప్రిపేర్ చేసుకుని దాని ప్రకారంగా మనం బౌల్ వాటర్ అండ్ రైస్ కూడా మనం వెట్ చేసుకోవాలి. 2 మెంబర్స్కి అయితే ఒక 500 grams రైస్, అట్లనే వాటర్ కూడా 1 లీటర్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. అలానే స్పైసెస్ ఒకటిగా యాడ్ చేసుకోవాలి. దాల్చిన చెక్క, లవంగాలు అండ్ బిర్యానీ ఆకు ప్రతిదీ ఇందులో యాడ్ చేసుకోవాలి. మరుగుతున్న నీటిలో యాడ్ చేసుకోవాలి. అలానే స్పైసెస్ ప్రతిదీ యాలకుల ఒక 4, అలానే లవంగాలు, బిర్యానీ ఆకు, అలానే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ సరిపడే ఎక్కువగా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ అనేది మనం బిర్యానీ రైస్కి ఇక్కడ నుంచే యాడ్ అవుతుంది, మరి ఇంకెక్కడ మనం యాడ్ చేయమండి. ఇక్కడ కొంచెం రైస్కి సాల్ట్ ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి. అలానే మనం ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అలానే కొంచెం తరిగిన కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. మనం ఎప్పుడు బిర్యానీ చేయాలి అనుకున్నా 1 hour ముందు మాత్రమే 1 hour ముందు మన బిర్యానీ రైస్ని నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఎందుకంటే అవి నానితే చాలా బాగుంటుంది. అది విడివిడిగా వస్తూ ఉంటుంది. బిర్యానీ అనేది విడిగా ఉంటుంది, నానితే చాలా బాగుంటుంది. అలా కొంచెం ఫ్లేమ్లో వేడి అవుతున్నప్పుడు కొంచెం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 4 to 5 pieces పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి కట్ చేసి. అలానే ఇప్పుడు మనం నానబెట్టిన రైస్ని వడగట్టేసి ఆ రైస్ని మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి.
తర్వాత కొంచెం టేస్ట్ కోసం లెమన్ కూడా యాడ్ చేసుకోవాలండి. లెమన్ యాడ్ చేస్తే రైస్ అనేది వైట్ కలర్లో ఉంటుంది, అందుకే లెమన్ యాడ్ చేస్తాం. ఆ తర్వాత బౌల్ పై కాక్ పెట్టి ఉడికిస్తాం. అలానే మనం ఉడకబెట్టిన వెజిటేబుల్స్ని ఫిల్టర్ చేసుకొని ఆ వాటర్ లేకుండా డ్రైన్ చేసుకుంటామండి. ఆ డ్రైన్ చేసిన తర్వాత ఈ వెజిటేబుల్స్ అన్నిటిని బౌల్లో వేసుకుంటాం. అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీ చేసుకుంటాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగానే సఫిషియెంట్గా ఉంటే పర్వాలేదు, లేకపోతే మనం ఇన్ హౌస్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి వేసి మిక్సీ వేసుకొని తగినంత మిక్సీ వేసుకొని మనం గ్రైండ్ చేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ అయింది. అలానే ఈ వెజిటేబుల్స్ని బౌల్లో వేసుకోవాలి. ఈ బౌల్లో వేసిన వెజిటేబుల్స్కి స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. స్పైసెస్ అంటే దాల్చిన చెక్క, అట్లానే లవంగాలు, ప్రతిదీ కూడా స్పైసెస్ ప్రతిదీ యాడ్ చేసుకొని లెమన్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ తర్వాత మనం ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసుకుంటాం. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ గ్రైండ్ చేసాం కదా, అది కూడా యాడ్ చేసుకుంటాం 1 స్పూన్. అలానే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలండి, తరిగిన కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని దీనిలో మనం దగ్గర ఉన్న జీలకర్ర, అలానే కారం, మసాలాలు ఇవన్నీ ఇక్కడ యాడ్ చేసుకోవాలండి. అలానే కొరియండర్ పౌడర్ అండ్ మసాలా పౌడర్ ప్రతిదీ ఇక్కడ యాడ్ చేసుకోవాలండి. ఆ తర్వాత కొంచెం ఇన్ హౌస్ మసాలా కూడా ఉంటే యాడ్ చేసుకోవాలి. తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడే సాల్ట్ కూడా మనం యాడ్ చేసుకోవాలండి. ఆల్రెడీ రైస్ సాల్ట్ యాడ్ చేసాం, దానికి అది సరిపోతుంది. ఈ కర్రీ వెజిటేబుల్స్ అన్నిటికీ సాల్ట్ పట్టాలి కాబట్టి సాల్ట్ యాడ్ చేసుకొని పెరుగు కూడా యాడ్ చేస్తామండి. ఈ బౌల్లో పెట్టిన ప్రతిదీ ఈ మిశ్రమాన్ని మిక్స్ చేసుకోవాలి. చాలా బాగా మిక్స్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది దమ్ కాబట్టి దమ్లో కింద ఉంటుందండి. చాలా స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని బాగా మిక్స్ చేసుకొని కిందన పెట్టిన తర్వాత కొంచెం ఆయిల్, అట్లనే ఇక్కడ కొంచెం గీ కూడా యాడ్ చేసుకోవచ్చండి. గీ ఉంటే గీ యాడ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని చాలా బాగా కలిపి మొత్తం ఆ వెజిటేబుల్స్ అన్నిటికి పట్టేటట్టు చూసుకోవాలి. అలానే రైస్ అనేది లేయర్ కింద రైస్ యాడ్ చేయాలి. దానిపైన ఆ మిశ్రమాన్ని పైన హాఫ్ రైస్ వెజిటేబుల్ పైన వేసిన తర్వాత దాన్ని కొద్దిగా లెవెల్ చేసుకొని దానిపైన మనం కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్, అట్లానే గీ కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ. అలానే ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలండి. అలానే రిమైనింగ్ రైస్ కూడా ఇంకో లేయర్ కింద యాడ్ చేసుకోవాలి. రిమైనింగ్ రైస్ కూడా ఇంకో లేయర్ కింద యాడ్ చేసుకొని మన దగ్గర ఉన్న ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకొక లేయర్ కింద మనం దానిపైన అప్లై చేయాలి. అప్లై చేసుకున్న తర్వాత ఇట్లా
దానిపైన మనం కొంచెం ఆ ఉడికించిన వాటర్ ఉంది కదండి వెజిటేబుల్స్, ఆ వాటర్ కొద్దిగా వేసుకొని ఆ తర్వాత దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర ప్రతిదీ అలాగే మనం యాడ్ చేసుకోవాలి. ఫైనల్గా గీ కూడా యాడ్ చేయాలండి పైన, ఎందుకంటే టేస్ట్ కోసం, టేస్ట్ చాలా బాగుంటుంది. టేస్ట్ అనేది చాలా చాలా రుచిగా ఉంటుంది. గీ యాడ్ చేసాం. ఆ తర్వాత ఈ ఇక్కడి నుంచి దమ్ బయటకు పోకుండా ఏం చేయాలనిసండి, మన దగ్గర టిష్యూ పేపర్స్ తీసుకొని టిష్యూ పేపర్స్తో మొత్తం క్లోజ్ చేసి కవర్ చేయాలండి. ఎయిర్ బయటకు వెళ్ళకుండా మొత్తం అంతా టిష్యూ పేపర్తో కవర్ చేయాలి. టిష్యూ పేపర్ వేసిన తర్వాత కొంచెం అలా నీళ్ళని చల్లాలండి పైన. కొంచెం వాటర్ పైన అలా చల్లుకొని చల్లాలి. చల్లిన తర్వాత వెంటనే క్లోజ్డ్ కంటైనర్ క్యాప్ ఉంటుంది కదండి, ఆ క్యాప్ ఆ బౌల్కి కరెక్ట్గా క్లోజ్గా వేసి 8 minutes హై ఫ్లేమ్లోనూ 7 minutes లో ఫ్లేమ్లో మరిగించుకోవాలండి. అదే బాయిల్ చేసుకోవాలండి. బాయిల్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది స్టాప్ చేసేసి ఒక 10 minutes అలా ఉంచేయాలండి. ఈ టైంలో మనం అనమాట పెరుగు చట్నీ కూడా రెడీ చేసుకోవాలి. పెరుగు చట్నీలో పెరుగు, అలానే కొత్తిమీర, ఆనియన్స్ ప్రతిదీ కట్ చేసి కొంచెం కొంచెం తయారు చేసుకోవాలండి, ఎక్కువైనా వేస్ట్ అవుతుంది. ఇలా రెడీ చేసిన తర్వాత చూడండి రెడీ అయిపోయింది. ఎమ్మి బిర్యానీ రెడీ అయిపోయింది. అంతేనండి, మనం ఎప్పుడెప్పుడా అనేది చూస్తున్న ఎమ్మి టేస్టీ వెజ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. మనం కవర్ చేసిన టిష్యూ పేపర్స్ అన్ని రిమూవ్ చేసుకొని మనం దాన్ని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. చూడండి దమ్ బిర్యానీ ఎంత ఇదిగా ఉంది. రెస్టారెంట్లో ఉన్న దమ్ బిర్యానీ కన్నా చాలా బాగుందండి. ఇంటి దగ్గరే హోమ్ హెల్తీ ఫుడ్ అనమాట, మనం ఇంటి దగ్గర రెడీ చేసుకోవచ్చు. ఫైనల్గా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి, ఎందుకంటే ఇలాంటి మరిన్ని మంచి ఫుడ్ రెసిపీ తీసుకురావడానికి హెల్ప్ చేసేవారు అవుతారండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ టు మౌని వ్లాగ్స్. ఇది ఇవాళ వీడియో. మరి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.